హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను నాగపద్దు. ఈరోజు వచ్చేసి ఉగాది అండి. అందరికీ హ్యాపీ ఉగాది. ఫస్ట్ వచ్చేసి ఇంకో విషయం ఏంటంటే, మనము కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టామండి. శ్రీ పరాభవ నామ సంవత్సరంలోకి అయితే వచ్చేసాము. సో అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను. ఈరోజు అయితే ఉగాది సందర్భంగా అయితే నేను మామిడికాయ పులిహోరని అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. అందరికీ వచ్చు రాదని కాదు నేను చేసింది. సో ఈరోజు మామిడికాయలతో చేస్తున్నాను, చూద్దాం రండి. సో నేనైతే రైస్ ముందే ఉడకబెట్టేసుకొని ఈ విధంగా అయితే చేస్తున్నానండి. సో 2 మామిడికాయలు తీసుకుని తొక్కులు తీసి పక్కన పెట్టేసుకుందాం. వీటిని తురుముకోవాలండి. ఒక్కొక్క గ్లాస్ రైస్కి వచ్చేసి ఒక మామిడికాయ అయితే సరిపోతుంది, ఎక్కువ కూడా అవసరం లేదు. ఇటు ఈ ప్లేట్స్ ఉంటాయి కదండి, సన్నగా ఉన్న వైపు అయితే తురుముకుందాం. డైరెక్ట్గా కూడా మామిడికాయ రైస్లో కలుపుకోవచ్చు, కానీ కొంచెం ఉడికిస్తే బాగుంటుంది. సో కడాయిలో ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడెక్కాక కొంచెం జీడిపప్పుని అయితే వేసి దోరగా వేయించుకుందాం. ఎక్కువ వేగితే టేస్ట్ మారిపోతే బాగోదు. నెయ్యిలైనా వేసుకోవచ్చు, బాగుంటాయి. సో తాలింపు గింజలు ముందే వేసాను, మీకు డౌట్ వచ్చి ఉంటుంది. తాలింపు గింజలు వేగితేనే ఆ రైస్కి టేస్ట్ బాగా వస్తుందండి, లేదంటే ఆవాలు చేతిగా వస్తే ఆ రైస్ అంతా వేస్ట్ అయిపోద్ది. అదేవిధంగా పల్లీలు, శనగపప్పు కూడా వేసేసాను. నోటికి తగులుతుంటే చాలా బాగుంటాయి, కరకరలాడుతుంటాయి. సో హెల్త్కి కూడా మంచిది కదా, సో అందుకని వేసాను. పచ్చిమిర్చి మేము ఎక్కువ వాడతామండి పులిహోరలోకి, అందుకని వేసాను. చిట్టుపట్లు ఆడుతున్నాయి కాబట్టి కొంచెం మూత అయితే పెట్టేసుకుందాం. అయిపోయిన తర్వాత మనం తురుముకున్న మామిడి తురుము ఏదైతే ఉందో, మామిడికాయ తురుము అదైతే వేసేసుకుందాం. ఎక్కువసేపు ఉడికించొద్దండి, లైట్గా మగ్గితే సరిపోతుంది. డైరెక్ట్గా రైస్లో కలుపుకుంటే పచ్చి పచ్చిగా తగులుతుందని ఇలా ఉడికిస్తున్నాను. 1 స్పూను పసుపు అయితే వేసాను. కలిపేసుకున్నాక కొంచెం మగ్గనిచ్చి మనం సాల్ట్ కూడా వేసేసుకుందామండి. అడుగు అంటనివ్వద్దు. మనకు ఆయిల్ కూడా సరిపోయింది. 2 మామిడికాయలకి తగ్గట్టే వేసాను. రైస్ కూడా ఉంది కాబట్టి 2 గ్లాసెస్ రైస్ కూడా పెట్టేసాను. ముందే ఉడికించేసుకున్నాను, పొడి పొడిగా వండుకోవాలి. సో 2 స్పూన్లు సాల్ట్ కూడా వేసుకున్నాను. సాల్ట్ నేను రైస్లో వేయలేదండి, సో పేస్ట్ వరకే ఈ సాల్ట్ వేసాను. డైరెక్ట్గా మనం రైస్ కలుపుకునేటప్పుడు దాంట్లో అయితే సాల్ట్ యాడ్ చేసుకున్నాం. ఇప్పుడైతే అయిపోయింది. రైస్ అయితే ఇదిగోండి వేసేసుకున్నాను ఆల్రెడీ ఒక గిన్నెలో. సో ఇది ఏంటంటే మెంతిపిండి అండి, మెంతులు వేయించుకొని పొడి చేసి పెట్టుకున్నాను. సో ఈ పొడి ఏంటంటే 1 స్పూన్ వేయాలండి, చాలా బాగుంటుంది. ఎక్కువ మాత్రం వేస్తే చేదు వచ్చేస్తుంది రైసు. కొంచెం అంటే కొంచెం వేస్తే ఎంత బాగుంటుంది అంటే అండి, ఈ మామిడికాయ పులిహోరకి టచింగ్ అనేది మెంతిపిండి తగిలితే ఆ టేస్టే వేరండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. 1 స్పూన్ మీకు 2 గ్లాసులు పోస్తుంది కాబట్టి 1 స్పూన్ వేసాను తక్కువగా. సో మీరు ఇంకొంచెం తగ్గించుకొని వేసుకోండి. అంతా కలుపుకుందామండి. ఉప్పు సరిపోయిందో చూసుకుంటూ పేస్ట్ అంతా కలిపేసుకుందాం. నేను 2 గ్లాసులు రైస్ అంటే నాకు ఎంత వస్తుందండి చూడండి, అదే కనిపించేది. ఒకవేళ పేస్ట్ మిగిలినా కానీ ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. ఎప్పుడు రైస్ మిగిలితే ఇంట్లో అప్పుడు వేసేసుకొని కలుపుకోవచ్చు. నాకైతే పేస్ట్ మిగిలిపోయింది కొంచెం. సో చాలా టేస్టీగా ఉంటుందండి. ఎవరైనా వంట రాని వాళ్ళు ఎవరైనా ఉన్నా, బ్యాచిలర్స్కి అయినా కానీ ఇది బాగా సెట్ అయింది. ఈజీగా చేసుకొని స్నాక్స్ బాక్స్ అంటే టిఫిన్కి కానీ లంచ్ బాక్స్కి కానీ అలా తీసుకెళ్ళవచ్చు. ఏం తోచినప్పుడు నోరు చప్పుగా ఉన్నప్పుడు కూడా ఈ పులిహోర చేసుకోవచ్చు అండి, చాలా బాగుంటుంది. సో పులిహోర చేయటం కూడా అయిపోయిందండి. కొంచెం సాల్ట్ తక్కువైనట్టుంది. సాల్ట్ అయితే కొంచెం యాడ్ చేద్దాం, 1 స్పూను. చాలా బాగుంటుందండి. దీంట్లో కావాలంటే మీరు కొంచెం వెల్లుల్లి కారం వేసుకొని తినవచ్చు, మీకు కారం సరిపోతుంది. అంటే నేను పచ్చిమిర్చి ఎక్కువ వేసాను కాబట్టి సరిపోయింది. థ్యాంక్స్ అండి, అందరూ కలిసి నాకు సపోర్ట్ చేస్తారు. మా బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ప్రతి ఒక్కరు ఫ్రెండ్స్ కానీ అందరు నన్ను సపోర్ట్ చేశారండి. పద్మ నువ్వు స్టార్ట్ చేయి కుకింగ్ ఛానల్, నీకు మేము సపోర్ట్గా ఉన్నామని చెప్పి మా హస్బెండ్ కానీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ అందరూ సపోర్ట్ చేశారు. నాకు మానిటైజేషన్ అయ్యే వరకు వచ్చేసిందండి. థ్యాంక్ యూ అండి. ఈరోజు గుడ్ న్యూస్ కూడా అదే చెప్పాలని అనుకుంటున్నాను అందరికీ. ఉగాది సందర్భంగా నేను కూడా యూట్యూబర్ అయ్యాను. సో మీ అందరికీ రుణపడి ఉంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అండి. మీ అందరు లేకపోతే నేను ఉండను. సో అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ ఉగాది.